హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ వెంకీ. మీరు చూస్తున్నారు గుడ్ థింక్ యూట్యూబ్ ఛానల్. పోయిన వీడియోలో విచిత్రమైన క్లబ్స్ గురించి తెలుసుకొని బాగా ఎంజాయ్ చేశారు కదా, దానికి పార్ట్ 2నే ఈ వీడియో. మరి లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్లే అవుతున్న వీడియోని పాస్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, ఒక్కసారి కొట్టేసి గంట సింబల్ కూడా నొక్కేయండి భయ్యా. ఓకేనా? నొక్కారా? లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. నంబర్ 6, ఈటింగ్ క్లబ్స్. ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. ఆ? తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. తినడానికి కూడా క్లబ్స్ ఉన్నాయంటండో. ఇది ఇప్పుడు మాట కదండి బాబు, 18వ శతాబ్దంలో అన్నమాట. అంటే ఇప్పటికీ ఉన్నాయనుకోండి, కానీ ఇయర్ అయితే మనకు అస్పష్టంగా ఉంది. కానీ 18వ శతాబ్దంలో యూరోప్ కంట్రీస్ లో ఇవి స్టార్ట్ అయిందనమాట. అంటే ఐరూపాఖండం అనమాట. అక్కడే వీటికి పునాది. ఇప్పుడైతే యూరోప్ కంట్రీస్ తో పాటు చాలా దేశాల్లో ఇలాంటి క్లబ్స్ ఉన్నాయి. అంటే ఈ క్లబ్స్ లో ఏంటంటే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అంటే భార్య ఓ జాబ్ చేస్తుంటది, భర్త ఓ జాబ్ చేస్తుంటాడు. అలాంటప్పుడు వాళ్ళు కలిసి భోజనం చేయడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ ఇలాంటి క్లబ్స్ లోకి వెళ్ళి భార్యతో పాటు కానీ లేదంటే నలుగురు ఫ్రెండ్స్ తో పాటు కానీ కలిసి భోజనం చేస్తూ అలా పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి కూడా క్లబ్ ఉందండి. అదే ఈ క్లబ్ ప్రత్యేకత. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ క్లబ్స్ లో కూడా కొన్ని క్లబ్స్ లో మాత్రం ఇలాంటి ఆహారాలు తినకూడదు, ఇలాంటి ఆహారాలు తినాలి అనే నియమాలు ఉంటాయి. కొన్ని క్లబ్స్ లో మాత్రం ఏదైనా తినొచ్చు. అంటే ఇక్కడ డ్రింక్ నాట్ అలౌడ్ అనమాట. నంబర్ 7, షేరింగ్ క్లబ్స్. మిగిలిన 6 వారాలు, దానిలో సగం నీకు సగం నాకు. ఆ? అట్ట కాదు గానీ ఆ. ఈ చెయ్యట్టేసుకో, నా చెయ్యిట్టేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50-50, 2 నాకు 4 నీకు. అదెలా కుదురుతుంది మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. 50-50. ఈ షేరింగ్ క్లబ్స్ అనేవి పురాతనంగా ఉన్నాయి. అయితే వాటిని ఈ పేరుతో పిలిచేవాళ్ళు కాదు. అంటే మన వస్తువు ఏదైనా ఇచ్చి వాళ్ళ వస్తువు మనం తీసుకోవడం. దీనికి కూడా క్లబ్స్ ఏర్పడ్డాయి. ఇవి ఖచ్చితంగా చెప్పలేం కానీ 20వ శతాబ్దంలో వీటికి బీజం పడింది. వీటిలో ఎలా ఉంటుందంటే ఏదైనా వస్తువులు కానీ లేదంటే ఏదైనా అనుభవాలు కానీ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ మైమరిచిపోయి షేర్ చేసుకుంటారనమాట. నంబర్ 8, జపాన్లో ఒక క్లబ్ ఉంది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు చూసిన క్లబ్లు మనుషులకు మాత్రమే. ఈ క్లబ్ రోబోస్ది. అవునండి బాబు, జపాన్లో రోబోట్ రెజ్లింగ్ క్లబ్ అనే ఒక క్లబ్ ఉంది. ఇక్కడ మనుషులు తయారు చేసిన రోబోలు రెజ్లింగ్ ఆడుకుంటాయి అనమాట. అంటే మనం చూస్తాం కదా కొన్ని టీవీ ఛానల్స్లో మనుషులే ఏదో బెక్కడ తగులుతుందో కూడా తెలియదు, అలా పెచ్చ కొట్టుడు కొట్టుకుంటారు. దీన్నే రెజ్లింగ్ అంటారు. అలాగే రోబోస్ కొట్టుకుంటాయన్నమాట. ఇక్కడ మానవుడి మేధస్సు మరియు శక్తి సామర్థ్యాలు రోబోలకు అమర్చుతారు. రోబోలకి ప్రోగ్రామ్స్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ చేయబడ్డవి దేనికి తెలివి ఉంటే అది గెలుస్తుంది అనమాట. అంటే ఎవరు ప్రోగ్రామ్ గొప్పదే అనే విషయం అక్కడ తెలిపోతుంది. సో ఇదో విచిత్రమైన క్లబ్. ఏమండి, వీడియో పూర్తి వరకు చూడండి. అంతే కదండి. ఏమండి, మీరు ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే నచ్చిందనే కదా. వీడియో అలా పాస్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు మిస్ అవద్దండి. లాస్ట్లో మీరు ఊహించిన క్లబ్ ఒకటి ఉంది, ప్లీజ్. నంబర్ 9, సాడ్ క్లబ్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఇప్పటి వరకు మనం చూసింది ఆఫ్లైన్ క్లబ్స్. ఇది మాత్రం ఆన్లైన్ క్లబ్. బాధగా ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరి ఒక గ్రూప్గా ఏర్పడి వీడియో ఆర్ ఆడియో కాల్స్ చేసుకొని తెగ బాధపడిపోతారు. ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం, బాధలు తీర్చుకోవడం, బాధలు పోగొట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇలా చేస్తే వాళ్ళు ఉన్న స్ట్రెస్ ఫీల్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అవుతాము అని చెప్తూ ఉంటారు. అయితే ఈ సాడ్ క్లబ్స్కి ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్స్ అలా ఏం లేవు. ఇది ఆన్లైన్లో ఫామ్ అయ్యే ఒక క్లబ్. నంబర్ 10, క్రయింగ్ క్లబ్స్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అవునండి, ఏడవడానికి కూడా క్లబ్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక క్లబ్ కూడా ఉందని మీలో ఎవరికైనా తెలుసా? తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ క్రైమ్ క్లబ్స్ 2022లో యుఎస్ఏలో స్టార్ట్ చేశారు. అయితే ఇది ప్రపంచమంతటా చాలా వ్యాప్తి చెందుతుందన్నమాట. అంతే కదండి బాబోయ్, ఈ క్రైమ్ క్లబ్స్ భారతదేశానికి కూడా వచ్చేసిందనమాట. పూణేలో స్టార్ట్ చేశారు. ఈ క్రైమ్ క్లబ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడు చూద్దాం. మనిషి చాలా బాధగా ఉంటారు. అంటే లవర్ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, భార్య తిట్టడం కావచ్చు, భర్త కొట్టడం కావచ్చు, కుటుంబ సమస్యలు, సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఎన్నో రకాలుగా
ఏడుపుని దాచుకో ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారనుకోండి, ఎరా ఏం చేస్తున్నావు అనేసరికి ఏడు బాబేసి మళ్ళీ మామూలుగా మాట్లాడతారు. ఇలా డిస్టర్బెన్స్ అవుతుందంట. దీనివల్ల మనిషి సైకలాజికల్ గా చాలా డిప్రెషన్ లోన్ అవుతున్నారని ఈ క్లబ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఎవ్వరు ఉండరు, మనకు ఒక చిన్న క్యాబిన్ లా ఇస్తారంట. నేను ఎప్పుడు చూడలేదండి, నాకు తెలిసిన సమాచారం చెప్తాను. బాగా డీప్గా ఏడుస్తుంటే బాగా డిస్టర్బ్ చేస్తారనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే మానసికంగా మనిషి తన ఏడుపుని దాచుకొని చాలా అనారోగ్యం పాలవుతున్నారంట. అందుకే ఈ క్లబ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకు వినగానే ఏడుపొచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఏడ్చుకునే వాళ్ళకి టీ కూడా ఇస్తారంటండి. అంతేకాదు, ఏడ్చి అలసిపోయింటారు కాబట్టి టిష్యూస్ కూడా ఏర్పాటు చేస్తారంట. ఒక్కసారి మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. అంతేకాదు, ఎవరైనా వెళ్ళాలంటే అర్జెంటుగా బస్ ఎక్కిపోయినా వెళ్ళిపోండి. సో ఇదన్నమాట. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు నచ్చేవే కదా నేను చేయాల్సింది, అదనమాట. అంతే కదండి, ఎన్ని లైక్స్ చేస్తే మన వీడియో అంత రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై బాయ్.